104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్యలకు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 3:30 సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ప్రభుత్వం తమకు 6,700 కోట్లు బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 టీఏలు, సరెండర్ లీవ్లు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఏపీజేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రేపు చర్యలకు రావాలి అంటూ ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 3:30 సచివాలయానికి రావాలని పిలుపునిచ్చింది. ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై చర్చించాలి అని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తమకు 6,700 కోట్లు బకాయిలు పడిందని, గత 4 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 4 టీఏలు, సరెండర్ లీవులు, పదవీ విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో దారుణం జరిగింది. తమ్ముడిపై అన్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో దారుణం జరిగింది. తమ్ముడిపై అన్న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై రైతులు దాడి చేశారు. అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి చైర్మన్ ని కార్యాలయం నుండి బయటికి లాక్కెళ్లారు. వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రెండోసారి మెయిన్ రోడ్పై చైర్మన్ తో ఆందోళన చేపట్టారు వేరుశనగ రైతులు. నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించండి అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జగన్తో సహవాసం చేసి కేసీఆర్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్కు సిగ్గుశరం ముట్టే రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకోవాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2014లో సీఎం హోదాలో ఉండి శివన్నగూడెం ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పి కేసీఆర్ పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మన ప్రభుత్వ భూములలో ఏర్పడుతున్న ప్రభుత్వంలో ఆక్రమించుకుంటున్నాం. ఏది ఏమైనా కానీ నేను వ్యక్తిగతంగా
చండూరు పట్టణంలో ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఈరోజు స్వార్థం కోసం పోయి నాకు వ్యతిరేకంగా ఏ విధంగా పనిచేసిండో కూడా తెలుసు. ఒక నలుగురు దొంగల మూటాలని చిల్లరగాళ్ళని వెంట పెట్టుకొని ఏదో చేస్తానని అనుకుంటూ, కానీ ఆయన పప్పులు ఇక్కడ ఉడకవు. నువ్వు చేసింది నమ్మక ద్రోహం, మోసం. ఇక్కడ చండూరు పట్టణ ప్రజలు మరి నీ భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు అనేది లేదు. ఎందుకంటే నువ్వు నమ్మక ద్రోహం చేసిపోయినావు, మోసం చేసిపోయినావు, మన ప్రభుత్వ భూములలో ఏర్పడుతున్నావు, ప్రభుత్వంలో ఆక్రమించుకుంటున్నావు. ఏది ఏమైనా కానీ నేను ఒక వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేస్తాము, లేదంటే కొందరు వ్యక్తులకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని పనులు చేస్తామని చెప్పి మోసం చేస్తామంటే మాత్రం ఇక మీదట సాగవు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. మునుగోడు ప్రజలకు కమిట్మెంట్ ఇచ్చిన, రుణపడి ఉన్న. ఈసారి మా ప్రభుత్వం వచ్చింది, రాబోయే 5 ఏళ్ల కాలంలో ఒక ప్రణాళికబద్ధంగా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా బిడవలూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే సీఎం పదవి చేపట్టి గ్రామస్థాయి నుంచి పరిపాలనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. కండక్టర్లను, డ్రైవర్లను ఎమ్మెల్యేగా చేసిన ఘనత ఎన్టీఆర్కు దక్కుతుందన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పివి కన్నా ఎన్టీఆర్ గొప్ప మనిషి అని, అలాంటి వారికి భారతరత్న ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు. మంచిదే, ప్రధానమంత్రి గారిని అభినందిస్తా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఒక మహానుభావుడు ఉన్నాడు, నందమూరి తారక రామారావు గారు. నాకు తెలిసి పివి నరసింహారావు గారి కన్నా గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో వచ్చి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి గ్రామ స్థాయికి రాజకీయాన్ని తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చేది చంద్రబాబుకి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వామ్యంగా ఉండి కూడా ఎన్టీ రామారావు గారికి భారతరత్న తేలేకపోయినాడు. ఎన్టీ రామారావు గారు హీరోగా పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కండక్టర్స్ని, డ్రైవర్స్ని కూడా ఎమ్మెల్యేలు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ప్రజానాయకులు, ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. ఎందుకు భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇవ్వలేదు అని అడుగుతున్నాను. ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, గొప్ప మంచి మనసున్న మహారాజు ఎన్టీ రామారావు గారు ఎందుకు పక్కన పెడుతున్నారు? చంద్రబాబు ఒక స్టేజ్లో మెంబర్షిప్ బుక్స్లోనే ఎన్టీ రామారావు గారి ఫోటో లేకుండా చేశాడు. ఆ రోజు మాజీ మంత్రివర్యులు, నా మిత్రుడు తాళపాక రమేష్ రెడ్డి గారు, శ్రీపతి రాజేశ్వర గారు ఇద్దరు కూడా గొడవ చేసి, గందరగోళం చేసి, దానికి చంద్రబాబు భయపడి మళ్ళా మెంబర్షిప్ బుక్స్లో ఎన్టీ రామారావు గారి ఫోటో పెట్టారు. నేను అడుగుతున్నా చంద్రబాబుని, ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలో. బీజేపీతో పొత్తు కోసం నైట్కు నైటే ఢిల్లీకి వెళ్ళాడు. అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడు, నడ్డా గారి కాళ్ళు పట్టుకున్నాడు. ముందుగా చంద్రబాబు చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ప్రకటించిన తర్వాతనే మీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పాలి చంద్రబాబు. పివి నరసింహారావు గారికి భారతరత్న ప్రకటించారు. మంచిదే,
ఒంగోలులో నివాస స్థలాల విషయంలో అక్రమాలకు పాల్పడితే చెప్పుతో కొట్టండి అన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇళ్ల పట్టాలకు సంబంధించి 2 న్యూస్ పేపర్లలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారని, ఆ న్యూస్ పేపర్లో కార్యాలయాలను ముట్టడిస్తా అని హెచ్చరించారు. ఎవరైనా కుట్రలకు పాల్పడితే 25,000 మందితో వాళ్ల ఇంటిని ముట్టడిస్తామని తెలిపారు. ఎన్ని కేసులైనా నాపై పెట్టుకోండి, పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ విషయంలో అన్యాయంగా వార్తలు రాస్తే చూస్తూ ఊరుకోను అంటూ హెచ్చరించారు బాలినేని. ఒంగోలు నిరుపేదలకు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఫిబ్రవరి 25వ తేదీలోపు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. కానీ ఈ రోడ్డు డెవలప్మెంట్ కానీ ఇవ్వటం జరిగింది. 231 కోట్ల రూపాయలు మరి కలెక్టర్ గారి అకౌంట్లో రావటం, మరి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ మల్లేశ్వరపురం అగ్రహారం సంబంధించినటువంటి రైతులు అందరికి కూడా దాదాపు ఒక 80% ఆఫ్ రైతులకి ఆల్రెడీ డబ్బులు వేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 54 మంది రైతులకు ఇంకా పెండింగ్ ఉంటే దాన్ని 29 మంది రైతులకి ఈరోజు క్లియర్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకు చదివినటువంటి 29 మందికి డబ్బులు వేయటం జరుగుతుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ అన్నదమ్ముల డిస్ప్యూట్లు అట్లా ఉన్న వాళ్ళకి కొద్దిగా పెండింగ్ ఉంది. దాన్ని అన్నీ కూడా సెటిల్ చేసి వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చేదానికి డబ్బులు అయితే సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళ డిస్ప్యూట్ వల్ల కొంచెం పెండింగ్ ఉన్నాయి తప్ప వేరేదేం లేదు. వాళ్ళకి ఎవరికైతే కరెక్టో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, అధికారులకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎవరికైతే ల్యాండ్ ఎవరిదుందో వాళ్ళకి ఇవ్వమని చెప్పడం జరిగింది తప్ప వేరే ఎక్కడ కూడా డిస్ప్యూట్ లేదు. అందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా దీనికి సహకారం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి రోడ్లు కానీ ఇవన్నీ కూడా మరి త్వరగా పూర్తి చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి అది త్వరగా మరి సీఎం గారి ప్రోగ్రాం 20 నుంచి 25 లోపల సీఎం గారి ప్రోగ్రాం ఉంటుంది. ఈ లోపల అంతా కూడా పూర్తి చేసి పట్టాలు ఆ సీఎం చేతుల మీదుగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టి పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మొన్నటిదాకే ఉన్న డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఎవరు అని అంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పుడే ఉన్న డబ్బులు పడేటప్పటికి స్థలం చూపిరు, మీకు కేవలం కాగితాలు ఇస్తారు, స్థలం చూపిరు అని మొదలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక పేపర్ రాస్తుంది, కాంట్రాక్టర్ సంబంధించి కొత్త బయట నుంచి తీసుకొచ్చి చేస్తున్నారు అన్నాడు. అంటే అంత ముందుల బయట నుంచి చేస్తా అన్నాడు. అంత ముందుల ఇక జరిగిన టిట్కోలు ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారండి? టిట్కోలు కాదు, వాటర్ పైప్ లైన్ అక్కడ ఏడుగుంటపాడు దగ్గర నుంచి వచ్చినటువంటిది. మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. కొబ్బరికాయలు కొడుతూ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు తీర్చుకుంటున్నారు. దీంతో అక్కడ పనిచేస్తున్న అమ్మవార్ల సేవకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భక్తులు కొట్టే కొబ్బరికాయలు వారికి తగిలి గాయాలవుతున్నాయని తెలిపారు. భక్తులు తీర్చుకునే మొక్కులు తమ ప్రాణాల మీదకు వస్తున్నాయని సేవకులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే అమ్మవారు ఒకసారి దర్శనమిచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మేడారం మహాజాతరలో సమ్మక్క గద్దె వద్ద ఉన్నాము. ఈరోజు చూడొచ్చు, ఆదివారం కావడంతో పూర్తిగా సమ్మక్కను దర్శనం చేసుకునేందుకైతే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, అమ్మవారిని కోరికలు తీర్చుకునే క్రమంలో అయితే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. తమ ఆ కోరికను తీర్చిన భక్తులు ఆ బంగారం రూపంలో బెల్లంను సమర్పిస్తుంటే మరికొంతమంది కొత్త కోరికలు కోరుకునేందుకైతే పసుపు కుంకుమ చీర సారెలతో వచ్చి ఇలా ముడుపులు కడుతుంటారు. ఇది సమ్మక్క గద్దెకు ముడుపులు కట్టడం అంటారు అనమాట. ఈ ముడుపులు కట్టిన తర్వాత తమ కోరికలు తీర్చమ్మా, మమ్మల్ని కాపాడమ్మా సమ్మక్క అంటూ
కోరుకుంటూ ఈ విధంగా ముడుపులు కట్టుకొని వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం మనం చూసి అయిన వారికి అయితే జరిగింది ఏదైతే వారు కోరుకున్న కోరికలు తీరడంతోనే వారు బంగారాన్ని కొలువుగా తీసుకొని ఈ విధంగా నెత్తిన పెట్టుకొని తమ గ్రామం తమ ఇంటి వద్ద నుంచి పూజ చేసుకొని సమ్మక్క వద్దకు తీసుకొస్తారు. ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి 2 ఏళ్లకు ఒక్కసారి జరిగేటువంటి సమ్మక్క జాతర అయితే ఈసారి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 21 నుండి 24 వరకు అంటే 25వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో సమ్మక్క జాతర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం సమ్మక్క గద్దె వద్ద ఉన్నాం. మనతో మాట్లాడడానికి సమ్మక్క ఉన్నటువంటి గద్దె వద్ద సేవకులు, పూజారులు, వాటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈరోజు సమ్మక్క గద్దెల దగ్గర విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా చేస్తున్నారు? నెత్తిన హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నారు? భక్తులు వేసే కానుకలకు, వాళ్ళు వేసే ఎత్తు బంగారాలకు మాకు దెబ్బలు తాకకుండా మేము హెల్మెట్ పెట్టుకుంటున్నాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు చేస్తారు? మీ పూజ ఎట్లా ఉంటుంది? మేము 5:30కు వచ్చిన మార్నింగ్, ఈవినింగ్ 11:30 వరకు ఇక్కడే ఉండాలి. వాళ్ళ భక్తులు వచ్చే వాళ్ళకు బొట్టు పెట్టాలి, కానుకలు ఇవ్వాలి, అవన్నీ చేయాలి వాళ్ళకి. కానీ ఇప్పుడు వచ్చే జనాలకు అన్ని తోపులాటలో అందరు నెట్టుకోవడం, అదే అట్లా ఇట్లా అవుతుంది. కాళ్ళకు దెబ్బలు తాగడం, గాజులు కుచ్చుకోవడం అట్లా అవుతుంది. అంటే ఎట్లా అంటారు? మిమ్మల్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు? మమ్మల్ని ఇక్కడ పూజారులు అంటాం. ఇక్కడ నేను ఈ సమ్మక్క వాళ్ళకి ఆడబిడ్డని, సిద్ధమైన వాళ్ళకి ఆడబిడ్డని. ఇక్కడ పూజారులు అంటారు మమ్మల్ని, సమ్మక్క పూజారులు అంటారు. ఇంకెవరెవరు ఉంటారు సిద్ధమైన వారితో? ఇంకెవరు ఉంటారు? ఇంకా సిద్ధమైన వాళ్ళు అంటే ఇక చందోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక మేడారంలో దాదాపు సిద్ధమైన వాళ్ళందరూ పూజారులే. సమ్మక్కకు ఆడబిడ్డలు అంటారు మిమ్మల్ని, కాబట్టి ఆమె సేవ చేస్తుంటారు. మీరు సేవ చేసుకుంటాం. ఈ నెల 21 నుంచి ఇక మొత్తం ఇక్కడే ఉంటాం మేము. ఇక మీరు చెప్పండి, ఉదయం నుంచి ఇక్కడ సేవ చేస్తున్నారు, కాళ్ళకు దెబ్బలు తాకుతున్నాయి అంటే కొంతమంది విసిరేస్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు. మీకు ఎట్లా ఉంది అసలు? మాకు మీద తగులుతాయి, తగిలినా కానీ తల్లి కానీ మొక్కులని అందిస్తూ ఉంటాం, కానుకలు అందిస్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. భక్తులకు భరిస్తుంటారు, అమ్మ కోసం భరిస్తారు. అమ్మ కోసం భరిస్తూ వాళ్ళకి కానుకలు ఇచ్చడం, వాళ్ళని సంతోషంగా ఉంచుతాం వాళ్ళని సంతోషంగా. రైట్, ఈ విధంగా చెప్తున్నారు. అమ్మవారికి సేవ చేయడమే కాకుండా అమ్మవారికి దర్శనం కోసం వచ్చేటువంటి వారి కోసము మేము ప్రాణాలకు తెగించి ఇక్కడ పనులు చేస్తున్నాము, మాకు నెత్తిన హెల్మెట్ పెట్టుకొని ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నామని చెప్పేసి సిద్ధమైన వంశస్థులు చెప్తున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఏదైనా మేడారం మహాజాతరలో ప్రతి ఆదివారం, బుధవారమే జనసంద్రోహం ఎక్కువగా ఉండేది. కానీ గత వారం రోజుల నుంచి రోజు జనసంద్రోహం బాగా పెరుగుతుంది. అమ్మవారిని పూజించి అధిక సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారిని కొలువు తీసుకుంటున్నారు, అమ్మవారిని వేడుకుంటున్నారు. అమ్మ రక్షించమ్మా, మేడారం సమ్మక్క సారలమ్మ కాపాడమ్మా, మమ్మల్ని దీవించమ్మా అంటూ ఆప్యాయతగా అమ్మవారిని కొలుచుకుంటూ ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పలు దేశాల నుంచి, విదేశాల నుంచి కూడా జనాలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 1 కోటి మందికి పైగా ఎక్కువగా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే అధికార గణాంకాలు చెప్తున్నాయి. మొత్తంగా మేడారం మహాజాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే సమ్మక్క వద్ద ఉన్నటువంటి కోలాహలం అయితే మనం చూస్తున్నాం. అమ్మవార్లను దర్శించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేరుకుంటున్నారు. పూర్తి స్థాయిలో అయితే మేడారం మహాజాతర ముందస్తుగానే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. పొత్తులపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ కు జన సైనికులు స్వాగతం పలికారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. పొత్తులపై చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. అంతకుముందు గన్నవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ కు జన సైనికులు స్వాగతం పలికారు.
నర్సరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ అరవింద్ బాబు శ్రీ బాలాజీ వెంచర్ గురించి చేసిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే గోపిరెడ్డి సాయి. బాలాజీ వెంచర్లో ఏ సర్వే నెంబర్లో ఉన్నాయో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. 7-8 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అన్నారు. దానికి సంబంధించి అడంగల్ కాపీలు అన్నీ ఉన్నాయన్నారు. 189 సర్వే నెంబర్ డొంకబండిదారి 3.5 ఎకరాలు ఆక్రమించారన్న ఆరోపణలు కొట్టిపారేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. రైతులు వెళ్లే దారి బండి దారి అలానే ఉందన్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి. స్వామి ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, 175 నుంచి 196 వరకు ఉందని ఆయన మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా తెలుసుకోవాలి. మీకు ఫోటో కూడా ఆయన మాట్లాడిన దీంట్లో వీడియోలో ఒకసారి వెంచర్ చూస్తే ఇది ఏఎం రెడ్డి కాలేజ్ రోడ్డు. ఈయన తీసుకెళ్లి ఈ చివరి నుంచి ఇటు చూపించాడు. ఈ కార్నర్లో ఇది కాలువ రోడ్డు. ఈ రోడ్డు దగ్గర నుంచి ఇక్కడి నుంచి చూపించాడు. చంద్రమౌళీశ్వర స్వామి భూమి చేసుకున్న రైతులు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను, దయచేసి ఇప్పుడే మాట్లాడండి. మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఆయన ఒక అభద్రతా భావంతో ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు చేయాలి. భూమి బకాసురుడు అంటాడు, ఒకసారి 2000 కోట్లు అంటాడు, ఒకసారి 5000 కోట్లు అంటాడు. మరి ఈ కోట్లు ఏ కోట్లో కూడా నాకు తెలియదు. వేసుకునే కోట్ల లేకపోతే ఆ కోట్ల, ఎంత ఇదిగా కోట్లు సంపాదించే కార్యక్రమం ఎవరైనా చేయగలరా? అదే ప్రాక్టికల్ గా ఒక ఆలోచన ఆరోపణ చేసినప్పుడు, ఒక గౌరవమైన పదవిలో ఆరోపణలు చేసినప్పుడు దానికి అర్థం ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. మాట్లాడేటప్పుడు అన్ని ఆలోచించుకొని మాట్లాడాలి. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, 175 నుంచి 196 వరకు ఉందని ఆయన మనకి చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగిత్యాల జిల్లా రేచిపల్లిలో పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేశాన్ని అరెస్ట్ చేశారు ఛత్తీస్గఢ్ పోలీసులు. రాజేశం భార్యను మధ్యలోనే కారు దింపేయడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కారుకు అడ్డుగా నిలబడిన కొడుకును సైతం పక్కకు నెట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కేసు నిమిత్తం అరెస్ట్ చేశారని ధృవీకరించారు స్థానిక పోలీసులు. బలవంతంగా కొట్టుకుంటూ తీసుకొచ్చి జీబులు వేసుకొని వచ్చారు. నేను కూడా వస్తానంటే బలవంతంగా మన బట్టపల్లి సౌరాష్ట్ర దాకా తోలుకొచ్చి అక్కడ నూకేసిర్రు. నన్ను తీసుకుపోయారు బలవంతంగా జీబులో. మా ఆయనని సార్, మా ఆయనని తీసుకుపోయారు. నేను కూడా వస్తా ఆయనతోనంటే నన్ను ఆడదాకా తీసుకొచ్చి ఆడ దొబ్బేసిర్రు. ఆయనతో నేను వేరే బండి వినా మళ్ళీ సారంగపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే సార్ లేడమ్మా అన్నారు. అక్కడ అన్నాక మళ్ళీ ఇంటికి వచ్చినాం, డిఎస్పీ ఆఫీస్కి వచ్చినాం సార్. వచ్చి ఇక్కడ అడిగితే మాకు చెప్పిర్రు అని అంటారు కానీ మాకు నమ్మకం లేదు. అంటారు కానీ మాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్టు మొత్తం హిందీ మాట్లాడుతున్నారు. కరెక్ట్ ఏం చెప్పలేదు, ఛత్తీస్గఢ్ అని ఒకటే సార్ అన్నారు. అది కూడా పోలీసు అంటే అంటారు ఏం చెప్పాలి, చక్కగా తీసుకొని జీప్ వేసుకొని వెళ్ళిపోయారు. మన ఛత్తీస్గఢ్ దంతెవాడ నుంచి పోలీస్ స్టేషన్ దంతెవాడ మొత్తం అందరు హిందీ మాట్లాడుతున్నారు. ఒక్కైనా తెలుగు మాట్లాడేటైనా ఒక్కైనా బట్టి ఉన్నారు. డిఎస్పీ సార్ అంటుండు మాకు ఇంటిమేషన్. షాద్నగర్ నియోజకవర్గంలో చెల్లా వంశీచంద్రెడ్డి న్యాయయాత్ర ప్రారంభమైంది. షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ ఆధ్వర్యంలో సిద్దాపూర్లో ప్రారంభమైన న్యాయయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చేరుకుంది. షాద్నగర్ నియోజకవర్గం సిద్దాపూర్ నుండి పలు గ్రామాల మీదుగా నందిగామ వరకు చేరుకోనున్నారు. వంశీచంద్రెడ్డితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రాయలం గ్రామాల్లో పాత ఇనుప షెడ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా వ్యాపించాయి. ఆస్తి నష్టం ఉండవచ్చు అని భావిస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనివల్ల చుట్టుపక్కల అపార్ట్మెంట్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ్ల నాగేశ్వరరావు పరిస్థితిని సమీక్షించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఆనాస్పూర్ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామ పంచాయతీ పక్క భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో
ఫ్రిడ్జ్ తదితర వస్తువులు మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్నూలులో ఆయిల్ ట్యాంకర్ను బస్సు వెనక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో కర్ణాటక బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కర్నూలు నుండి బళ్ళారికి వెళ్తున్న ఆయిల్ ట్రక్కును వెనుక నుండి బస్సు ఢీకొట్టిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. ముందు వెళ్తున్న ఆయిల్ ట్రక్ సడన్ గా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లుగా బస్ కండక్టర్ హనుమంతు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కంచికచర్ల మండలం చేవిడికల్లు గ్రామానికి చెందిన నున్నా నాగేశ్వరరావు మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కంచికచర్ల పోలీసులు. ఎల్బీ నగర్లో మహాశివరాత్రి ఉత్సవాలను జయప్రదం చేయాలన్నారు ఆలయ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్. 12వ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవ కరపత్ర ఆవిష్కరణ చేశారు. మార్చి 7 నుంచి 9 వరకు జరిగే 12వ పుష్కర వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్ర ఆవిష్కరణ చేశారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో విఘ్నేశ్వర పూజ, ద్వాదశ కలశ ఆవాహనము, ధ్వజారోహణము, అగ్ని ప్రతిష్ఠ, మహన్యాస రుద్రాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, సదాశివ పార్వతీ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఆలయ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ్. ఎల్బీ నగర్లోని శివగంగ కాలనీలో శ్రీ శ్రీ సదాశివేశ్వర ఆలయంలో శివరాత్రి ఉత్సవాల 12వ సంవత్సర పుష్కర మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి గాను పెద్దలు గౌరవనీయులు మా కాళీవాసులు మేడం గారు శ్రీ లలిత గోపాల్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారికి కాలనీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాలనీ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ సదాశివుని ఆశీర్వదించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయో 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం ప్రత్యేకం. ఎందుకంటే గుడి నిర్మాణం చేసి 12 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా పుష్కరం 12 సంవత్సరాలు అంటే పుష్కరం సందర్భంగా మహాకుంభాభిషేకం చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నాం. మా కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల కాలనీవాసులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే మా శివరానికి వస్తున్నారో ఆ సదాశివుని నమ్ముకుంటే అన్ని విధాల మంచి జరుగుతున్న ఉద్దేశంతో దినదిన అభివృద్ధిలాగా ప్రతి సంవత్సరం ఇంకా భక్తులు పెరుగుతురు కానీ తగ్గట్లేదు. అంత విశ్వాసం ఈ సదాశివుని మీద మాకు. అలాంటి దేవాలయం మా కాలనీలో ఉండడం, ఆ సదాశివుని సేవ చేయడం కాళీవాసులు ఎంతో అదృష్టవంతులం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ పుష్కర మాసంలో మహాకుంభాభిషేకానికి కాళీవాసులు, కాలనీ పెద్దలు, కార్యవర్గ సభ్యులు, యూత్ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని, ఈ శివరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించాలని, ఆ ఘనంగా నిర్వహించడానికి ఆ సదాశివుడు మాకు అందరికీ బలం ఇవ్వాలని కోరుతున్నాం. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా దాదాపు కొన్ని వేల మందికి మన అన్నదాన కార్యక్రమం చేస్తాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేడం గారు శ్రీ లలిత గోపాల్ యాదవ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తాం ప్రకటించారు. వారు కూడా మా కాలనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి మాత పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు వాసవి దీక్షాదారులు. కార్యక్రమంలో భాగంగా కేరళ తిరుచానూరు కలెక్టర్ భానుతేజ వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 102 హోమాలతో వాసవి మాలధారులచే అమ్మవారికి యాగాలు నిర్వహించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు మాఘశుద్ధ విధి సందర్భంగా అమ్మవారి ఆత్మార్పణ చేసినటువంటి రోజు. ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి, అమ్మవారికి, శ్రీ వాసవి అమ్మవారికి ఈ రోజునే విశేష పంచామృతాభిషేకాలు ఉదయం తెల్లవారుజాము నుంచి జరిగాయి వరకు. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా భద్రనామాలయం వరకు తీసుకెళ్ళి అక్కడి నుంచి 102 కలశలతోటి అమ్మవారు తిరిగి ఆలయానికి చేరి ఇప్పటి నుంచి మళ్ళీ 10 గంటల లగాయతూ 102 హోమకుండాత్మక కార్యక్రమాలు